వాడెక్కడా? వాడంటే? అభిమన్యు. ఆయన ఇంట్లో లేరు. నేనాయన భార్యని. చెప్పండి. ఓ, నువ్వేనా అభిమన్యు వైఫ్? అందరి ప్రాణాలు తీసే మీ ఆయన ప్రాణాలతో 100 ఏళ్లు బతకాలని పూజలు చేస్తున్నావా? నీ భర్త చేస్తున్న పనులకి బాధితులం. వాడి వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళకి కావలసిన వాళ్ళం. వాళ్ళని చూసి బాధపడ్డం తప్ప ఏమీ చేయలేని చేతగాని వాళ్ళల్లా ఉన్నాం. మనుషుల్ని ఎలా చంపుతాడు? ప్రాణాలు విలువేంటో తెలుసా? అయినా వాడికెలా తెలుస్తుందిలే. ఆప్తావా? ఏంటెక్కువ మాట్లాడుతున్నావు? ఊరుకుంటున్నాను కదా అని నా సహనాన్ని చేతగానితనంగా తీసుకుని ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశావు. చూడండి, మా ఆయన్ని మంచి మాటలు చెప్పి మార్చుకోమని చెప్పావు కదా. ఆయన ఒకళ్ళు చెప్తే వినే రకం కాదు. ఎందుకంటే ఆయన ఏ పని మొదలుపెట్టినా ఆగిపోవడం ఉండదు, అయిపోవడం మాత్రమే ఉంటుంది. ఆయన చేసే పనుల వల్ల నాకేమైనా అవుతుందన్న భయంతో ఏం చేసినా చాలా లిమిట్గా చేస్తున్నారు. లేకపోతేనా పాపం చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. మజ్జిగ తీసుకుంటారా? రా అర్జున్. బాధపడకు, ధైర్యంగా ఉండు. అన్నీ అవే సర్దుకుంటాయి. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. రేపు మాట్లాడుకుందాం. అర్జెంటుగా ఎక్కడికి ఎందుకు రమ్మన్నావు? అవును, ఎవరికోసం ఏం చేస్తున్నాం ఇక్కడ? చెప్తాను. కూల్. ఇది అంజలి మర్డర్కి సంబంధించిన ఫైల్. ఇది సిటీలో జరుగుతున్న డ్రగ్స్, అమ్మాయిల ఎక్స్పర్ట్ లాంటి ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్న క్రిమినల్స్ ఫైల్. అభిమన్యు, ఇప్పటి వరకు మనకు దొరికిన ప్రూఫ్స్ 50% మాత్రమే. ఫర్దర్ స్టెప్ తీసుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. మరి నేను వెళ్ళొస్తాను. మళ్ళీ కలుద్దాం. ఓకే, టేక్ కేర్. యూ టూ. ఏం జరుగుతుంది ఇక్కడ? మీరిద్దరు కలిసి పనిచేస్తున్నారా? అసలు నాకేం అర్థం కావట్లేదు. వెళ్ళి తాతయ్యని అడుగు. ఏ హాయ్ నివిత. హాయ్. నువ్వేంటి ఇక్కడ? ఏదో కేసు పని మీద వచ్చానులే. ఓ సరే, నేను వెళ్ళాలి, టైం అవుతోంది. ఏ స్టాప్ స్టాప్ స్టాప్. హే జరుగు, నేను వెళ్ళాలి. ఎక్కడికి? ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది. అర్జున్, అడ్డు తప్పుకో ప్లీజ్. నాతో రావా? నేను రాను. అయినా ఎక్కడికి? నువ్వెక్కడికి అనుకుంటున్నావో అక్కడికే. పో. ఏయ్ ఎస్ సార్. హే ఎవరయ్యా? ఎక్కడికి? తప్పకా. కూర్చోండి. చెప్పండి. నా పేరు పద్మనాభం. వీడి నా తమ్ముడి జగన్నాథం. నాది రియల్ ఎస్టేట్ వ్యాపారం. చెప్పండి. ఈ మధ్య మా బిజినెస్లో మాకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నావు. దానివల్ల మాకు లాభాలు వస్తే ఓకే, బట్ కోలుకోలేని నష్టాలు వస్తున్నాయి. చూడర్జున్, నేను ఎవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తా. 1 మాట్లాడి సెటిల్ చేసుకోవడం, 2 నా దారికి అడ్డు లేకుండా చేసుకోవడం. ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. చూడండి పద్మనాభం గారు, ఇప్పటిదాకా మీరు తొక్కేసిన వాళ్ళందరూ తోపులై ఉండొచ్చు, చంపేసిన వాళ్ళందరూ వాళ్ళ బాబులై ఉండొచ్చు. కానీ నేను వాళ్ళలా కాదు. మీరు జనాల్ని మోసం చేయకుండా మీ పని మీరు పద్ధతిగా చేసుకుంటే నేను అడ్డురాను. కాదని కనిపించిన భూమిని అంతా కబ్జా చేసుకుంటానంటే మాత్రం తోలు తీస్తా. మర్యాదగా వచ్చిన దారిలోనే వెళ్ళండి. లేకపోతే మీరు కబ్జా చేసిన భూమిలోనే మిమ్మల్ని పాతిపెట్టి ఈ స్థలం కనకదుర్గ దేవాలయానికి సంబంధించిందని బోర్డు పెడతా. గెట్ అవుట్. బాయ్ అమ్మా. రే ఆగరా. పొద్దుననగా వెళ్తున్నావు, రాత్రెప్పుడో వస్తున్నావు. ఒక్కోసారి రావడం కూడా మానేస్తున్నావు. అసలు ఇంటికి రానంత బిజీగా ఏం చేస్తున్నావు? అసలు ఎక్కడికి వెళ్తున్నావు? తాతయ్య బాయ్. రే
యా వెయిట్ వెయిట్ వెయిట్. సార్, సూర్యతేజ న్యూస్ రిపోర్టర్ అంజలి చనిపోయి వారం రోజులు అవుతుంది. దాని వెనక ఎవరున్నారనేది ఇంతవరకు ఏ విషయం వెల్లడించలేదు. పోస్ట్ మార్టం జరిగింది, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం. త్వరలో వివరాలు వెల్లడిస్తాం.